కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. డిసెంబరు నెల 20, 21, 22 తేదీల్లో అఖండ రాజయోగం మీ లైఫ్ సెటిల్ కాబోతూ ఉంది. మిస్ కాకుండా చూడండి. కుంభరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతోంది? డిసెంబరు నెల 20, 21, 22 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా సెటిల్ కాబోతూ ఉంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ ఇంట్లో ప్రవేశించబోతోందండి. ఆ దేవత కారణంగా మీకు అన్నీ కూడా శుభ మార్పులే, అనుకూలమైనటువంటి వ్యవహారాలు లభిస్తాయండి. అంతేకాకుండా నలుమూలల నుండి కూడా మీకు డబ్బు ప్రవాహంలాగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబరు నెల 20, 21, 22 తేదీల్లో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చూస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. శ్రీరామ సందర్శనం మరింత మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి ఉద్యోగం విషయంలో ఈ సమయం కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం అధికంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు. కీలకమైన పనులలో కాస్తంత జాప్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయండి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ముందుగా అనుభవజ్ఞుల సలహాలు మీరు తప్పనిసరిగా తీసుకోవడం ఉత్తమ ఫలితాలని అందిస్తుంది. సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసమే ఇష్టదేవత ఆరాధన విశేషమైనటువంటి కార్యసిద్ధి కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు జీవితంలో చూడలేనటువంటి పెను మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారు. అన్ని విషయాల్లో కూడా వీరికి చక్కగా అయితే వీరి జీవితం మారబోతూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు డబ్బు విషయంలో అసలు లోటు అనేది ఉండదండి. ఆర్థికంగా మీకు ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. మీకు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా చేస్తూ ఉంటారు. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల కారణంగా మీరు డబ్బు అనేది అధికంగా ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికీ కూడా డబ్బు విషయంలో మాట అనేది ఇవ్వకండి. ఎందుకంటే అది మీ సంబంధంలో సమస్యలను కూడా కలిగిస్తుంది కనుక. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో అధికంగానే కనపడుతూ ఉన్నాయి. కుటుంబ విషయం కూడా సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీకు సంబంధం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది. మీ తండ్రి మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీరు సరైన మార్గంలో నడుస్తారు. మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు అనేది ఇస్తారు. ఈ సమయం మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్యగా మారే సూచనలు అయితే ఈ సమయంలో ఉన్నాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది.
వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యాపారం మరియు వృత్తిలో కూడా చాలా మంచి వృద్ధి అనేది కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీరు ఆదాయం కంటే పెట్టుబడులు అధికంగా ఉండవచ్చు. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు. ద్వితీయార్థం మీ మిత్రులు కానీ బంధువులు కానీ మీరుతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతుంది. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలండి. ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత అనేది లోపించవచ్చు. ఈ సమస్యలను మీరు అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయండి. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమ ఫలితాలని అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కూడా కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి కొంచెం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. అదేవిధంగా వీరు కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా మీరు చిక్కుల్లో సమస్యలో కూడా చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి ఎవరికీ కూడా తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనపరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం కూడా వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం వలన వీరు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.